తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ. మైత్రేయ ముహూర్తం మీరు చాలా చాలా విశేషంగా తెలియజేయటము, లక్షల అప్పులు ఉన్న వాళ్ళు కూడా అప్పుల్లో నుంచి బయటపడటం అనేది అందరికీ తెలిసినటువంటి విశేషమే. మైత్రేయ ముహూర్తం స్పెషలిస్ట్ మీరు. మరి మైత్రేయ ముహూర్తం చాలా రోజులు అయింది. ఎప్పుడు రాబోతోంది? మే నెలలో ఒక్కసారి మైత్రేయ ముహూర్తం అంటే ఈ వీడియోలో ఈ నెలలో ఎన్నిసార్లు వస్తుందో కూడా చెప్పేయండి. చెప్పేస్తా. ఆ రోజులు యూటిలైజ్ మనము కొన్ని బిజీ షెడ్యూల్స్ లేదా అటో ఇటో వారికి అందించలేకపోతున్నాం కనుక ఈ నెలలో 2 ముహూర్తాలు చెప్పేద్దాం. నెక్స్ట్ మంత్లో ఉండేటువంటి 2 ముహూర్తాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. సో మైత్రేయ ముహూర్తం అందరికీ కూడా నేను చెప్పేటువంటిది ఒకటే విషయం. మైత్రేయ ముహూర్తము అనేటువంటిది ఇది ఏదైనా ఇప్పుడు ఒక బల్బు ఒకరు కనిపెట్టారు, సంతోషం. ఆ బల్బు తర్వాత అడ్వాన్స్డ్ ఎంతోమంది ఎల్ఈడి లైట్స్ అని కానీ లైక్ ఏవేవో కనిపెట్టారు. ఈ మైత్రేయ ముహూర్తాన్ని మనకి ఇచ్చినటువంటి మహర్షులు కావచ్చును. అయితే ఇది ఉంది అని చెప్పి మనకు తెలియజేసినటువంటి వ్యక్తులు కావచ్చును. ఎవరికైనా తప్పకుండా ఇది మనం చేసేటువంటిది మంచి పని కనుక సో నాకు చెప్పిన వారికైనా లేదా వారికి ఇంకొకరు చెప్పినటువంటి వారికైనా ఈ విషయం గురించి మనం చెప్తున్నాము చేసినటువంటి వారికైనా అందరికీ అమ్మవారు తప్పకుండా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి మైత్రేయ ముహూర్తం అనగానే అందరూ కూడా ఏమిటి అనేటువంటిది కొందరికి తెలవడం లేదు. అప్పుల బాధలో ఉండేటువంటి వారు, మీకు అప్పులు ఉన్నాయా, అప్పుల బాధలో ఉండేటువంటి వారికి ఇది గొప్ప వరం అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి మైత్రేయ ముహూర్తంలో ఈ యొక్క నెలలో 15వ తారీఖు 30వ తారీఖు రావడం జరిగింది 2 సార్లు. 2 రోజులు ఈ 2 రోజులు 2 సార్లు చెప్తున్నాను. ఇప్పుడే ముందే టైమింగ్స్ వీడియోలో చెప్తాను నేను. 15వ తారీఖు 30వ తారీఖు 2 ముహూర్తాలు ఉన్నవి, బాగా గమనించుకోండి. మైత్రేయ ముహూర్తం అనగానే కూడా ఒక 5 లక్షల అప్పులు 10 లక్షల అప్పులు ఉండేటువంటి వారు మైత్రేయ ముహూర్తానికి సంబంధించి ఈ ముహూర్తాన్ని వినియోగించుకోవాలి. ఎట్లా వినియోగించుకోవాలి అంటే 3 టైమ్స్ మైత్రేయ ముహూర్తాన్ని నెలలో 2 సార్లు వస్తుంది, ఒక్కొక్కసారి 3 సార్లు వస్తుంది. ఈ నెలలో వచ్చేటువంటి 2 సార్లు మైత్రేయ ముహూర్తాన్ని మనము చెప్తూ ఉన్నాం. 2 సార్లు ఎట్లా వినియోగించుకోవాలి అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా వారికి కొంత అమౌంట్ ఇవ్వాలి. ఫోన్పేలు, గూగుల్ పే లేవు వారికి కూడా మనం పరిష్కారం చెప్దాం. అన్ని వీడియోలు అన్నీ చేద్దాం. మనకు అప్పు ఉంది, నెల చేయబదులు కడుతూ ఉన్నాం అనుకునేటువంటి వారు ఈ మైత్రేయ ముహూర్తం రోజు వారికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కొట్టేయండి. ఒక 1116 కానివ్వండి, 2000 కానివ్వండి, 5000 కానివ్వండి, 10,000 కానివ్వండి, మీ ఇష్టం. వారికి మీరు ఈ సమయంలో పే చేయండి. ఇక మరొక విషయము, ఫోన్పేలు గూగుల్ పేలు లేవు అనుకుంటే ఈ సమయానికి ఆ డబ్బులను తీసి ఎన్వలప్ కవర్లో పెట్టి ఒక గిఫ్ట్ ఏ విధంగానైతే ఇస్తామో ఆ విధంగా ఎన్వలప్ కవర్లో పెట్టి మీ పేరు ఫ్రమ్ రాయండి. రాసేసి ఫ్రమ్ అండ్ టు రాసేసి మీరు మీ మనసులో అనుకోండి, ఫలానా వ్యక్తికి నేను ఫలానా 5 లక్షలకు గానుగా ఇంత అమౌంట్ను నేను ఈ మైత్రేయ ముహూర్తం రోజు నేను వినియోగించుకుంటున్నాను కనుక నా అప్పు అనేటువంటిది త్వరలో తీరబోతూ ఉన్నది. థ్యాంక్ యూ యూనివర్స్ అనేది ఒకటి అనుకోండి. మరొక విషయము, కుదిరితే బ్లాంక్ చెక్ తీసుకోండి. కుదిరితే ఈ రోజు నాడు ఒక బ్లాంక్ చెక్ తీసుకొని దానిపైన మీరు ఒక ఫిగర్ రాయండి. ముందు దానిపైన లైక్ ఒక 1 కోటి రూపాయలు రాస్తారో లేదా 10 లక్షలు రాస్తారో లేదా 20 లక్షలు రాస్తారో మీ ఇష్టం. ఈ సమయంలో మీరు ఆ బ్లాంక్ చెక్ తీసుకొని మీ పేరు యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. మీ పేరు రాయండి, అన్నీ రాయండి. మొత్తం రాసేసి కింద సిగ్నేచర్ పెట్టే దగ్గర థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి తప్పకుండా మీరు వెనకాల చెక్కు వెనకాల 555 రాయండి. 555 రాసుకోండి. చెక్కు వెనకాల రాసేసి మీరు దీనిని అది ఫీల్ కాండి. ఎట్లా ఫీల్ కావాలి? రావడం వేరు,
వచ్చిన దాన్ని ఏం చేస్తారు? ల్యాండ్ కొంటారా? ల్యాండ్ కొంటే ఏం చేస్తారు? ల్యాండ్ కొంటా అని మాత్రం కాదు, భూమి కొని అందులో మీరు లైక్ అగ్రికల్చర్ భూమి కొంటారా, గృహం నిర్మించుకునే భూమి కొంటారా? ఒకవేళ గృహం నిర్మించుకునే ఇల్లు, అక్కడ నేను ల్యాండ్ కొన్నాను, అక్కడ నేను హోమ్ కట్టుకున్నాను, అందులో నేను వంట చేస్తున్నాను, నా పిల్లలకు నేను వడ్డించి పెడుతున్నాను, చక్కగా నవ్వుతూ ఉంటున్నారు, ఇట్లా ఇమాజినేషన్ చేసుకోవాలి. ఏదో డబ్బులు వచ్చాయి, యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను 3 సార్లు చేశాను కాదు. మనము దానివల్ల అది ఇస్తుంది డబ్బులు, మనం దాన్ని చెడుకే వాడుతున్నామా మంచిగా వాడుతున్నామా, దేనికి వాడతాం అనేది మీరు చెప్పుకునేటువంటి పరిస్థితి. అది ఈ మైత్రేయ ముహూర్తంలో చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఆ ఇక చెక్కను ఏం చేయమంటారు? రాసి మీరు బీరువాలో పెట్టేయడమే అంతే, లేదా మీ తలగడ కింద పెట్టి పడుకోవచ్చు. Right. 100%. సో మైత్రేయ ముహూర్తంలో ఇదొకటి కొత్త కాన్సెప్ట్ మీరు మొదలు పెట్టండి. రెండవ విషయము, మైత్రేయ ముహూర్తంలో ఈ ఫోన్పేలు గూగుల్ పేలు ఉండేటువంటి వారికి 15వ తారీఖు కొంత అమౌంట్ పంపించండి, 30వ తారీఖు కొంత అమౌంట్ పంపించండి. నెక్స్ట్ మనకు జూన్లో ఉండే ముహూర్తం చెప్దాం. Right. 3 సార్లు ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటారో వీరికి అప్పు అనేటువంటిది తీరుతుంది. Right. ఇది సత్యము. అలా అప్పు తీరినటువంటి వారు చాలామంది ఉన్నారు, కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. రైట్. సో ఎప్పుడు వస్తుంది? 15వ తారీఖు. 15వ తారీఖు మనకు చెప్తాను. అదేవిధంగా ఒకవేళ ఫోన్పేలు గూగుల్ పే లేవు అనుకునేటువంటి వారు ఎన్వలప్ కవర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని పూజా మందిరంలో పెట్టి ఒక దీపారాధన చేసి పడుకోండి. తిరుగు వారం వెళ్ళేలోపు ఆ డబ్బులు ఎదుటి వ్యక్తికి చేర్చే ప్రయత్నం చేయండి. ఆ ఎన్వలప్ని ఏం చేయమంటారు? అదే రాసిన దాన్ని ఏం చేయమంటారు తర్వాత? డబ్బులను ఏం లేదు, ఎన్వలప్ కవర్ మీద జస్ట్ ఫ్రమ్ టు రాసి వారికి అప్పచెప్పేయండి అంతే. మొత్తం ఇచ్చేయాలా? వారికి ఇచ్చేసేయండి డబ్బులను. ఫోన్పేలు గూగుల్ పే లేవు, లేవా? మరి కొన్నిసార్లు మిడ్ నైట్ వస్తే వారు వెళ్ళి ఇవ్వలేరు కనుక నెక్స్ట్ డే లేదా మరొకసారి వెళ్ళండి. 15వ తారీఖు మనకు శుక్రవారం రోజు అవుతూ ఉన్నది. అప్పులు తీర్చచ్చా? 100% తీర్చొచ్చు. శుక్రవారం కదా, డబ్బులు ఇవ్వచ్చా? ఇటువంటి అట్లాంటిది ఏది అవసరం లేదు. మీరు 100% మీరు చేసేది మంచి. అక్కడ ఎదుటి వ్యక్తి మీకు మీ బాధ చూడలేక ఏదో సాయం చేసిండు. ఇప్పుడు వాడు బాధలో ఉన్నప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. వాడు బాధలో ఉన్నాడా లేదా మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా తర్వాత సంగతి. మీ డబ్బులు మీరు ధర్మంగా మీరు వారికి ఇచ్చేయడం మీ ధర్మం, ఇది గమనించుకోండి. సో మైత్రేయ ముహూర్తం శుక్రవారము ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి సుమారుగా కూడా 5:30 వరకు ఉన్నది. రెండవ ముహూర్తం వచ్చేసి మే 30వ తారీఖు శనివారం రోజు 5:58 నుండి 8:17 వరకు ఉన్నది. ఈ 2 సమయాలను 3 సార్లు రిపీట్ చేశాను. చక్కగా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. శుక్రవారము శనివారము 2 రోజులు మనకు కలిసి వస్తుంది కనుక మరి మీకు కూడా అద్భుతమైనటువంటి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నలుగురికి చెబుతున్నారో వారందరూ తప్పకుండా ఓం శుక్రాయ నమః అనేటువంటిది కామెంట్ చేయండి. అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.